నమస్తే అండి సార్. అందరికీ ఎక్కడున్నా ప్రమాదం ఎక్కడున్నా వెంటనే 108 అనేది సర్వీస్ కంపల్సరీ ఉంటుంది. సో మీ పరంగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం, మీ డిపార్ట్మెంట్ పరంగా ఇన్వాల్వ్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? దీని గురించి ఏం చెప్తారు మాక్ డ్రిల్ గురించి? మాది మెడికల్ టీమ్ అనేది ఎమర్జెన్సీ సర్వీస్ మేడం. 108 సర్వీస్ అనేది చాలా ఎమర్జెన్సీ సర్వీస్. ఎమర్జెన్సీ సర్వీస్లో మాకు కాల్ రాగానే వెంటనే వితిన్ 2 to 3 మినిట్స్లో మేము ఆ స్పాట్కి అంటే సీన్ మా దాంట్లో మెడికల్ టర్మ్లో సీన్ అంటాం. ఆ సీన్లో స్పాట్లో ఎంతమంది విక్టిమ్స్ మేము అబ్జర్వ్ చేస్తాం. మాకు కావాల్సిన స్ట్రక్చర్స్, స్కూపు, తర్వాత ఆక్సిజన్ పోర్టబుల్ సిలిండర్, మా ఎమర్జెన్సీకి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ అవైలబుల్ చేసుకోండి సార్. ఇమీడియట్లీ పేషెంట్ దగ్గర వెళ్ళి పికప్ చేసుకొని స్ట్రక్చర్ మీద పికప్ చేసుకొని ఇమీడియట్లీ అంబులెన్స్లో పెట్టేసి వాళ్ళకి కావాల్సిన ఆక్సిజన్ సంబంధించిన వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్ అన్ని సంబంధించిన అన్నీ చేసుకొని ఇంజెక్షన్ ఇమీడియట్లీ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం మేడం మాది ఇమీడియట్లీ. ఇంకొకటి ఆ పేషెంట్ యొక్క ఏదన్నా అన్ఫార్చునేట్ పైనుంచి స్కిడ్ అయ్యి కింద పడిపోయారు అనుకోండి, అప్పుడు కావాల్సిన స్ప్లింట్ తీసుకోవచ్చు ఇట్లా కొన్ని 2-3 ఆ స్ప్లింట్ పెట్టేస్తాం మేడం. స్ప్లింట్, ఆక్సిజన్ మాస్క్, ఆక్సిజన్ పోర్టబుల్ సిలిండర్ తీసుకుని అట్లా చూపిస్తారండి. అట్లా ఆక్సిజన్ మాస్క్ తీసుకొస్తాం మేడం. ఇమీడియట్ వాళ్ళకి మాకు కావాల్సిన స్ప్లింట్స్, ఇది ఫ్రాక్చర్ అయితే ఇది ఫ్రాక్చర్ అయితే మేడం, ఫ్రాక్చర్ అయితే స్ప్లింట్ తీసుకుంటాం. ఏమైనా ఫ్రాక్చర్ కానీ లెగ్ కానీ ఫ్రాక్చర్ అయితే మాకు కావాల్సిన గాజు రోల్స్, ఇలా గాజు రోల్స్ సంబంధించిన గాజు రోల్స్ పట్టేసి ఇమీడియట్ ఇది గాజు రోల్స్తో చుట్టేసి ఇమీడియట్లీ ఏమైనా ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన ఫ్రాక్చర్ ఉంటే స్టెబిలైజ్ చేసుకుని ఇమీడియట్లీ స్ట్రక్చర్ మీద తీసుకెళ్ళి పండ్లో ఆక్సిజన్ ఉంది మేడం. ఆక్సిజన్ ఉన్నది ప్లస్ కావాల్సిన బీపీ ఆపరేటర్, వైటల్ సైన్స్ అన్ని కంప్లీట్ సంబంధించిన అన్నీ ఉన్నాయి మేడం. ఇక కింద ఎమర్జెన్సీ డ్రగ్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీ డ్రగ్స్ తోటి చేసుకొని ఇమీడియట్లీ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం మేడం. మా రోల్లో అట్లా అన్నట్టు అంతే మేడం. మా రోల్లో జరిగేది అది. ఒకవేళ నెంబర్ ఆఫ్ విక్టిమ్స్ ఉన్నారనుకోండి, ఒక స్ట్రక్చర్స్ ఉంటుంది, ఒక స్కూప్ ఉంటుంది, ఏమైనా ఎమర్జెన్సీ పెడిబోర్డ్ ఉంటుంది మేడం, పెడిబోర్డ్ ఉంటుంది, చిల్డ్రన్ ఉంటుంది, ప్లస్ అడల్ట్ ఉంటుంది, ప్లస్ ఏంటంటే స్కూప్ స్ట్రక్చర్. ఇది స్కూప్ స్ట్రక్చర్ ఏంటంటే ఏదైనా బిల్డింగ్ పై నుంచి పేషెంట్ని లిఫ్ట్ చేయాలి అంటే ఇది పోరాదు, కొలాబ్ స్ట్రక్చర్ అది అక్కడ వెళ్ళదు. అంతే ఇమీడియట్లీ ఒక టెక్నీషియన్ ఉంటారు, ఒక ఎమర్జెన్సీ పైలట్ ఉంటారు. ఆ పైలట్ మీ ఇద్దరం తీసుకెళ్ళి 3rd ఫ్లోర్లో 4th ఫ్లోర్ నుంచి పేషెంట్ ఉన్నారనుకోండి, అతను షిఫ్ట్ చేస్తే ఇమీడియట్లీ ఈ స్కూప్ మీద పేషెంట్ని పడుకోబెట్టి 1st ఫ్లోర్ కానీ స్టెప్స్ తీసుకొని వస్తాను మేడం. 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్ ఇమీడియట్లీ మొబిలైజ్ చేసుకుంటూ ఇమీడియట్లీ హాస్పిటల్ తీసుకొని ఆ స్ట్రక్చర్ తీసుకొని వారికి కావాల్సిన ట్రీట్మెంట్ అంబులెన్స్లో ఇచ్చుకుంటూ వీఆర్ గోయింగ్ టు షిఫ్ట్ టు నియర్ బై హాస్పిటల్ ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తాం. ఎమర్జెన్సీ బట్టి తీసుకెళ్తాం మేడం. ఓకేనా? ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మీరు రిస్క్ చేసి మరి ప్రాణాలని కాపాడడం అనేది మీకు నిజంగా సెల్యూట్ చెప్పాలి. మేడం మా సర్వీస్లో ఎమర్జెన్సీ సంబంధించిన మాకు ట్రైనింగ్ ఇస్తారు. మేము ఎడ్యుకేషన్ పీపుల్స్ లాగానే ఉంటాం. మాకు బీఎస్సీ కానీ, బీఎంకామ్ కానీ, జిఎన్ఎం కానీ, ఏఎన్ఎం కానీ మాకు మెడికల్ సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నీ మాకు లర్నింగ్ చేసి అంటే నేర్పించి కానీ మేము ట్రైన్ అయ్యి వచ్చేసి ఫుల్ టైం టర్న్ అయ్యి వచ్చేసి మేము ట్రైనింగ్ అయ్యి వచ్చేసి మేము ఈ ఫీల్డ్కి వస్తాం మేడం. కాబట్టి సర్వీస్లో ఏంటంటే మాకు కూడా ఎంతో సర్వీస్ చేయాలని మాకు కూడా ఉండదు మేడం. మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఈ సర్వీస్లో డ్యూటీ చేయాలండి. ఎమర్జెన్సీ సర్వీస్ అంటే చాలా ఇంపార్టెంట్ సార్. అది ఎమర్జెన్సీ సర్వీస్లో డ్యూటీ చేసుకుంటే మాకు కూడా లైక్ చేసుకుంటే సర్వీస్ పబ్లిక్కి సర్వీస్ చేసినట్టు ఉంటుంది అన్నట్టు కాన్సెప్ట్ తోటి ఈ సర్వీస్లో మేము చేస్తున్నాం. ఎమర్జెన్సీ సర్వీస్ అని చాలా వెరీ ఇంపార్టెంట్ మేడం. ఇప్పుడు ఏంటంటే ఎమర్జెన్సీ సర్వీస్లో పోలీస్ సర్వీస్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. అందులో మెయిన్ మోల్ రోడ్ అనేది ఎమర్జెన్సీ అండి. ఎమర్జెన్సీలో పేషెంట్ సేవ్ చేయడం ఇంపార్టెంట్ అన్నట్టు. ఆ కాన్సెప్ట్ తోటి మేము ఈ సర్వీస్లో చాలా మాకు 108 సర్వీస్లో మాత్రం పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం, పర్ఫెక్ట్ సర్వీస్ ఇస్తాం, పర్ఫెక్ట్ పేషెంట్ని సేవ్ చేస్తాం మేడం. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హలో ఇప్పుడు ఇక్కడ అంతా అయిపోయింది. ట్రీట్మెంట్ కోసం మెడికల్ క్యాంపులో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అక్కడికి వెళ్ళండి దయచేసి. మీడియా సోదరులకు విజ్ఞప్తి. నరేంద్ర ప్లీజ్. క్యాడెట్ రషీదా బేగం. ఓకే ఫైన్. సో పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ గురించి విన్నావు కదా? అవును విన్నానండి. ఆల్రెడీ ఇప్పుడు సింధూర్ అనే ఆపరేషన్ కూడా చేసింది. సో ఎనీ టైం ఆ శత్రుదాడి మీద మన దేశానికి ఎలా అయినా ఉంటుంది. సో దాని గురించి ఏం చెప్తాం? మాక్ డ్రిల్ నేర్చుకున్నావు కదా, సో ఎలా అనిపిస్తుంది నీకు? మేము మార్నింగ్ నుంచి మాకు ఇవాళ కొంచెం ట్రైనింగ్ ఇచ్చారు. అండ్ ఎలా మేము ఎన్సీసీ వాళ్ళు కూడా దీంట్లో పాల్గొన్నాము.
ఎలా ప్రజల్ని సేవ్ చేయాలి, లైక్ ఎలాంటి సీక్వెన్సెస్ లైక్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మేము బ్రేవ్గా ఉండాలి అండ్ ఇతరులకు హెల్ప్ చేయాలి, యూనిటీ మెయింటైన్ చేయాలి. ఎక్కడైతే సేఫ్ ప్లేసెస్ ఉంటాయో అక్కడ లైక్ తీసుకొని వాళ్ళని చేర్చాలి. ఇంకా ఏమైనా అంబులెన్స్ కానీ 108కి కాల్ చేయడం కానీ, ఇఫ్ ఎనీ ఫైర్ కేసెస్ ఏమైనా ఉన్నా కానీ 101కి కాల్ చేసి లైక్ ఫైర్ కానీ ఏమైనా ఉంటే దాన్ని తగ్గించడం కానీ, ఇంకా వాళ్ళని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో కానీ ఎక్కడన్నా జాయిన్ చేయడం కానీ, లైక్ ఫ్యామిలీ ఏమైనా ఫుడ్ కానీ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మేము వెళ్ళి వాళ్ళని సేవ్ చేయడం కానీ, ఇవన్నీ మాకు చెప్పారు కొన్ని సిచ్యువేషన్స్. అండ్ ఇలాంటి ఇంకా ఇలా జరుగుతున్నా కూడా మేము బ్రేవ్గా అసలు ఫియర్తో వెనక అడుగు వేయకుండా వాళ్ళకి సాయం చేయాలి. సో నీకు ఎలా అనిపిస్తుంది అంటే లైక్ గర్ల్ వేయండి, లైక్ వీటిలోనూ అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు ఒకేలా ఉంటారు. సో ఎలా అనిపిస్తుంది నీకు దీంట్లో అంటే పార్ట్ ఆఫ్ నువ్వు కూడా అవ్వడం ఎలా అనిపిస్తుంది? నాకు ఇంత చిన్న ఏజ్లో యాజ్ అ ఫీమేల్గా నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ యాజ్ అ ఎన్సీసీ క్యాడెట్గా నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మాకు ఇంత చిన్న ఏజ్లో, మాకు ఏం తెలియని ఏజ్లో కూడా మేము ఎన్సీసీలో ఉండి కూడా మేము వాళ్ళకి హెల్ప్ చేయాల్సి, అంటే ఆ ఛాన్స్ మాకు ఇవ్వడం, ఆ సిచ్యువేషన్స్ కూడా ఆ ఛాన్స్ ఇవ్వడం కూడా మాకు చాలా లక్కీ. ఏంటంటే మేము ఇంతమందికి హెల్ప్ చేస్తున్నాము అండ్ ఇంతమందిని సేవ్ చేస్తున్నాము. అండ్ అదొక మా ఆపర్చునిటీగా మేము ఫీల్ అవుతున్నాము. బెస్ట్ ఆపర్చునిటీగా, చాలా బెస్ట్ ఆపర్చునిటీగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. హలో, నమస్తే అండి మేడం. మాక్ డ్రిల్ అనేది చేస్తున్నారు. సో మెయిన్గా చాలామందికి మాక్ డ్రిల్ అంటే ఏంటో తెలియదు, అవేర్నెస్ కూడా లేదు. అంటే 50 years బ్యాక్ మాక్ డ్రిల్ చేశారు. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మాక్ డ్రిల్ అనేది రావడం జరిగింది. దేశమంతటా కూడా మనకి ఏం జరుగుతుందో కూడా తెలుసు. సో మాక్ డ్రిల్ అంటే ఏంటి, అసలు ఏం చేస్తారు? ఓకే, ఇప్పుడు మనకి బార్డర్లో యుద్ధ వాతావరణం అనేది కమ్ముకొని ఉంది. ఎప్పుడైనా కూడా సివిలియన్ లివింగ్ ఏరియా మీద ఒక ఎయిర్ స్ట్రైక్ అనేది జరగచ్చు, లేదంటే ఒక బాంబ్ బ్లాస్ట్ అనేది జరగచ్చు. అలాంటిది అనుకోకుండా జరిగినప్పుడు, ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ అటాక్ కూడా మనకి జరిగింది. అలా జరిగినప్పుడు సివిలియన్స్ అంటే దోస్ హూ ఆర్ నాట్ ట్రైన్డ్ అండర్ యూనిఫామ్ సర్వీస్, అంటే ఎవరైతే యూనిఫామ్ సర్వీస్ అనేది వాళ్ళ లైఫ్లో లేదో, లేదంటే ఒక ఎన్సీసీ క్యాడెట్గా కూడా వాళ్ళ లైఫ్లో లేరు, అలాంటి వాళ్ళు సడన్గా వాళ్ళు ఎలా కాపాడుకుంటారు? సివిలియన్ పీపుల్ కోసం ఈ మాక్ డ్రిల్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండ్ ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ టీం అందరూ కలిసి మార్నింగ్ నుంచి ఒక డెమోగా ప్రాక్టీస్ చేయించారు ఈ గ్రౌండ్లో. ఈవినింగ్ దానికి సంబంధించిన రియల్ ప్రాక్టీస్ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే ఎప్పుడైనా మీకు ఇలాంటి రైడ్ అనేది మీ దాని మీద జరిగినప్పుడు, ఒక బాంబ్ బ్లాస్ట్ అయినా కానీ ఏదైనా జరిగినప్పుడు మీకు దగ్గరలో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఉండదు. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఉండదు. ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా రావడానికి టైం పట్టచ్చు, ఒక 10 minutes పట్టచ్చు, 20 minutes పట్టచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేషనల్ వైడ్ మనకి పబ్లిసిటీ జరిగింది, మీకు ఎప్పుడైనా జరగచ్చు రైడ్, అన్ని డిపార్ట్మెంట్లు మీకు హెల్ప్ చేస్తాయని. ఈ 10-20 minutesలో కూడా మిమ్మల్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు, మీ లైఫ్స్ అనేది ఒకవేళ అపార్ట్మెంట్స్లో ఉంటే కనుక సిస్టమేటిక్గా ఎలా బయటికి రావాలి అంటే తొక్కేసలాట జరగకుండా, కంగారు పడకుండా. నెక్స్ట్ వితిన్ 10 minutesలో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్కి ఎలా మిమ్మల్ని రీచ్ అవ్వబోతున్నాయి. ఎందుకంటే మేము కూడా మీకోసం ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం అన్న కోఆర్డినేషన్ని కల్పించడం కోసం మార్నింగ్ నుంచి ఇక్కడ మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇదే జరుగుతుందండి. ఓకే, అంటే ఇప్పటి వరకు అంటే నార్మల్గా మార్నింగ్ ట్రయల్ చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారా? అంటే వీళ్ళందరూ స్టూడెంట్స్ అన్నమాట? వీళ్ళందరూ ఎన్సీసీ క్యాడెట్స్ అండి. అంటే ఇప్పుడు ఒక మాక్ డ్రిల్ అనే పబ్లిసిటీ ఇప్పుడు వాట్సాప్ ఉండడం మూలంగా, టెక్నాలజీ ఉండడం మూలంగా ఏదైనా ఒక సెంట్రల్లో అనుకున్నారు. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రతి పర్సన్ చేతిలో ఉంటుంది. అంటే మీరు ఒక పాంప్లెట్ అంటించాల్సిన అవసరం లేదు, ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేకుండానే ఇది అంటే ఒక మాక్ డ్రిల్ అనేది జరుగుతుందని అందరికీ వచ్చేసింది. కాకపోతే ఆ డ్రిల్ అనేది సిస్టమేటిక్గా ఫాలో చేయాలి. అంటే ఇప్పుడు సిస్టమేటిక్గా ఎలా రావాలి బయటకి తొక్కిసలాట జరగకుండా. నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మిమ్మల్ని 10 minutesలో రీచ్ అవుతుందంటే మీరు చాలా ధైర్యంగా ఉండొచ్చు, అవునా, భయపడిపోకుండా. నెక్స్ట్ ఎప్పుడైనా లైట్స్ ఆఫ్ అన్న సిగ్నల్ వచ్చినప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆటోమేటిక్గా వాళ్ళకి సిగ్నల్ వెళ్తుంది, గవర్నమెంట్ నుంచి కోఆర్డినేషన్ వాళ్ళు లైట్స్ ఆఫ్ చేస్తారు, మీరు లైట్స్ ఆఫ్ చేయాలి. సైలెన్స్ అన్నప్పుడు సైలెన్స్గా ఉండాలి. ఇది ఫస్ట్ నేను ఆర్మీ యూనిట్కి అటాచ్మెంట్ మేము నేర్చుకున్నది ఏంటంటే FCBCలో ఫస్ట్ ఏంటంటే ఫీల్డ్ సిగ్నల్ అనేది ఉంటుంది. అంటే మాట్లాడొద్దు అంటే ఎన్ని అవర్స్ అన్నా మీరు మాట్లాడొద్దు, సైలెన్స్ మెయింటైన్ చేయండి.
అప్పుడు మీ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. వాళ్ళు లైట్స్ ఆఫ్ అంటే లైట్స్ ఆఫ్ చేయండి, మీరు సైలెంట్గా ఉండండి ఇళ్ళల్లోని, ఒక సైరన్ వచ్చిందా, ఒక సిగ్నల్ వచ్చిందా, ఆ డ్రిల్ మీరు ఫాలో అవుతేనే ఇది సక్సెస్ అవుతుంది. అందులో ఏది ఫాలో అవ్వకపోయినా వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది ఎవరైతే ఇక్కడ ప్లాన్ చేస్తారో. అండర్స్టూడ్. మీద పోరాడడానికి మనకి మాక్ డ్రిల్ అనేది యూజ్ అవుతుంది అంటారు. డెఫినెట్లీ. హలో సార్, ప్రస్తుత మాక్ డ్రిల్ ఉద్దేశం ఏంటి? ఇది పెట్టడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అవేర్నెస్ కోసం పెట్టారు. ఓకే, సో అసలు ఎలా చేస్తారు, ఎలా మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు మీ అందరికి తెలుసు, ఆల్రెడీ యుద్ధ వాతావరణం ఉంది. పాకిస్తాన్ ఇండియా మధ్యన చాలా ఘర్షణ వాతావరణం నడుస్తుంది. సో ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఎటువంటి అంతర్గత భద్రత, ముఖ్యంగా పోలీస్ యొక్క మెయిన్ రోల్. సో అందులో భాగంగా ఇక్కడ పబ్లిక్ అయితే పౌర సమాజం యొక్క భద్రత, ఇక్కడ ఉన్న వైటల్ ఇన్స్టాలేషన్, ఇదంతా కూడా పోలీస్ యొక్క ప్రథమ బాధ్యత. సో అందులో భాగంగా మేము ఇక్కడ మిగిలిన డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని మా సీనియర్ ఆఫీసర్స్, మా హైదరాబాద్ సిపి సార్, అలాగే అడిషనల్ డీజీ హోంగార్డ్స్, డిఫరెంట్ లా అండ్ ఆర్డర్ ఏడీజీ హోంగార్డ్, ఏడీజీ, ఇలా డిఫరెంట్ వింగ్స్కి సంబంధించిన అధికారులు, అలాగే ఫైర్ సర్వీస్, ఎన్సీసీ, మెడికల్ ఎమర్జెన్సీ, ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ మేము ఈ డ్రిల్ ప్రాక్టీస్ చేస్తున్నాం. సో ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా దాన్ని ఎదుర్కొనే విధంగా దానికి తగ్గ